చందమామ వీడియోస్ ఛానల్కి స్వాగతం అండి. చాగంటి కోటేశ్వరరావు గారు కానీ, గరిగిపాటి నరసింహారావు గారు కానీ, ఇంకా ఎంతోమంది పాండిత్యంలో పండిపోయినటువంటి మహానుభావులు ఎన్నో పురాణ గ్రంథాలని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మనకు ప్రవచనాలు చెప్పేటటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారండి. వాళ్ళందరి ముందు నేను ఒక ఇసుక రేణువు కన్నా తక్కువండి. అయితే ఏంటంటే నాకు తెలిసిన విషయాలు ఏదో ఈ రామాయణ గ్రంథంలో నాకు తెలిసిన విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. అంతే తప్ప నేను అంత గొప్ప ప్రవచనాలు చెప్పే అంత గొప్పదాన్ని అయితే నేను కాదండి. రేపు శ్రీరామనవమి సందర్భంగా ఈ శ్రీరామనవమి గడియల్లో రామాయణం గురించి ఏదో మీ అందరితో 4 మాటలు షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. రామాయణంలో బాలకాండ దగ్గర నుండి చెప్పుకుందామండి. మానవుల హృదయాల నుండి ఎప్పటికీ చెరిగిపోని కథండి రామాయణం. ఇది మానవ జీవితమును సంస్కరించునట్టి మహాకావ్యమండి రామాయణం. దీనిలో అమ్మా నాన్నల అనురాగబంధం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యుల మీద అనురక్తి, స్నేహఫలం, ధర్మఫలం, వినయంతో ఒదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన మొదలగు మానవ జీవిత భాగంలో ఎన్నింటినో తెలియజేస్తుంది ఈ రామాయణం. రామాయణం చదవటం అంటే జీవిత విలువలను తెలుసుకోవటమే. రామాయణమును పారాయణ గ్రంథముగా కాకవాటిని ఆచరించే పనిని చేయాలి. రామాయణము సాధారణ వ్యక్తిని ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అను మహితోక్తుల ద్వారా రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి అనగా లోకంలో ఇంతకు ముందెన్నడూ లేదు, ఇక ముందు రాబోదు అని అర్థం. కనుక మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది. కనుక ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యమైన రామాయణమును జీవిత పర్యంతము చదువుతూ ఆచరిస్తూ ఉండాలి. ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం అండి. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణం పౌలస్త్యవధ, సీతాయాచరితం, మహత్ అనే 3 పేర్లు దీనికి ఉన్నాయి. 6 కాండల విభాగంతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. అసలు రామాయణం రాయాలి అనేటటువంటి ఆలోచన ఆ ఆలోచన అనేది వాల్మీకి మహర్షి మనసులో ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, దీన్ని ఒక రకంగా చెప్పాలంటే శోకం నుండి శ్లోకం పుట్టింది అనేదే రామాయణం పుట్టుక. అది ఎలా అంటే, వాల్మీకి మహర్షి గంగానది సమీపమున గల తమసా నదికి స్నానం చేయుటకై బయలుదేరాడు. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తూ ఆ అందాలన్నీ చూసి పరవశిస్తున్నటువంటి సమయంలో నదికి సమీపంలో ఒక చెట్టు కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూసినాడు. ఆ పక్షుల అనురాగం ముచ్చట గొలుపుతూ ఉన్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో ఆ పక్షులలోని మగ పక్షిని నేలకూల్చాడు. ఆ ఎడబాటును తట్టుకోలేని ఆడపక్షి అమితంగా బాధపడినది. చాలా బాధపడింది ఆమె. ఆడపక్షి హృదయ విదారకమైన ఆ దృశ్యమును చూసిన వాల్మీకి మహర్షికి కరుణ రసం జాలువారింది.
మిగతా కథ రేపు భాగంలో చెప్పుకుందామండి. ఇంకోటి ఏంటంటే, నేను చెప్పే విధానంలో ఏవైనా తప్పులుంటే మన్నించండి. నేను ముందే చెప్పాను కదండి, నేనంత పాండిత్యం తెలిసిన దాన్ని కాదు. ఏదో చదువుకుని ఆ చదువుకున్న విషయాలు, రామాయణంలో నేను చదివినటువంటి కొన్ని విషయాలు నా మనసును బాగా ఆకర్షించి, నాకు బాగా నచ్చి, ఈ విషయాలు మీ అందరితో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో మొదలుపెట్టానండి. అయితే ఎక్కడైనా సరే ఆ చదివే విధానంలో, చెప్పే విధానంలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. అందరికి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే అండి.